ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమధ్వం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం శ్రేయకాంతాయ కళ్యాణధేనధేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం వరాహపురాణంలో వెంకటాచల మహత్యంలో వెంకటేశ్వరుడి గురించి సంధానం చేసుకున్నాం. వరాహపురాణం వెంకటాచల మహత్యంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి ఈ విధంగా చెప్పబడింది. లోక కళ్యాణం కొరకు మహర్షులు పవిత్రమైన నవీసారణ్యమున సరస్వతీ నది తీరములో యజ్ఞం చేయ సంకల్పించారు. యజ్ఞభౌత త్రిమూర్తుల్లో ఒకరు నిర్ణయించడానికి సమావేశమయ్యారు. ఆ సమయంలో నారద మహర్షి అచ్చటికి వచ్చాడు. మహర్షులు నారద మహర్షికి వారి సమావేశ పరమాత్మను తెలిపి యజ్ఞభోక్తను తెలపమని కోరారు. వీరు ముల్లోకాలు పర్యటించి సత్వగుణ సంపన్నులు ఆయన దేవుని గుర్తించి ఆ దేవుణ్ణి యజ్ఞభోక్తగా నిర్ణయింపమని సలహా ఇచ్చాడు. మహర్షులు ఆ దైవ కార్యాన్ని భృగు మహర్షికి అప్పగించారు. భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించుటకై మొదట బ్రహ్మలోకములకు వెళ్ళాడు. ఆ సమయంలో బ్రహ్మ భార్య సరస్వతి వీణ మీటుతూ కమ్మని కంఠధ్వంతో గానం చేస్తుండగా పరవశుడై కళ్ళు మూసుకుని ఉండిపోయాడు. భృగువు తన రాక కోసం తెలుసుకుని కూడా తెలియనట్లుగా నటించుచున్నాడని భావించి ఇతను యజ్ఞభోక్త అనర్హుడని తలంచి అచ్చటి నుండి కైలాసం బయలుదేరాడు. ఆ సమయంలో పరమేశ్వరుడు పార్వతీదేవత ఏకాంత మందిరంలో ఉన్నాడు. సేవకులు లోనికి వెళ్ళవద్దని వారించిన వెనుక భృగు లోనికి వెళ్ళాడు. పరమపురుషుని చూసి పార్వతీదేవి సిగ్గుతో అచ్చటి నుండి వెళ్ళిపోయింది. శివుడు ఆవేశంతో భృగును చూసి ఆలుమొగల ఏకాంత మందిరంలో ఉన్నప్పుడు వచ్చుట తగున అంటూ దూషించాడు. భృగు మహర్షి అతని పట్ల అసంతృప్తి చెంది అచ్చటి నుండి వైకుంఠం వెళ్ళాడు. అప్పుడు మహావిష్ణువు శేషతల్పంపై పౌలించుండగా లక్ష్మీదేవి ఆయన పాదములు వచ్చున్నది. ఆ దృశ్యాన్ని చూసిన భృగు ముక్కోపైన తన రాకను గమనించి మాయానిద్ర నటిస్తున్నాడని భావించి ఆగ్రహంతో బిరబిరా నడిచి వైకుంఠవాసం సమీపించి ఆ స్వామి వక్షస్థలంపై తన ఎడమకాలతో తాచాడు. ఈ హఠత్ పరిణామం కలత చెందిన లక్ష్మీదేవి పైకి లేచి దుఃఖంతో నిలిచింది. మహావిష్ణువు టక్మన్ లేచి మహర్షి రాకను గమనించక అపరాధం చేశానని చింతిస్తూ అతని చెంతకు చేరి అతిథి మర్యాదలు చేస్తూ కఠినమైన తన ఎదను తాకిన నీ కోమలమైన పాదమునకు నొప్పి కలిగుడని చెప్పి పాదంలో వచ్చు భృగుమహర్షి గర్భమునకు కారణమైన అతని పాదమునందరి నేత్రాన్ని చితికివేశాడు. దాంతో భృగు గర్భం తొలగిపోయి పశ్చాత్తాపం చెంది విష్ణువును స్తుతించి యజ్ఞఫలం స్వీకరించుటకు శ్రీ మహావిష్ణువే తగిన వాడని నిర్ణయించి నైమిషారణ్యం చేరి వైకుంఠవాసున శ్రీ మహావిష్ణువే సత్వగుణ సంపూర్ణ మహర్షులకు తెలిపాడు. ఇది వెంకటేశ్వర మహాత్మ్యంలో భాగవతము దశమస్కందములో పేర్కొనబడింది. పద్మపురాణంలో శివుడని పేర్కొనబడింది. ఇంకా అనేక పురాణాలు అనేక విధాలకి కథలు చెప్పబడ్డాయి. పూర్వ అష్టాదశ పురాణాల్లో ఈ ప్రసక్తి కనిపించదు. భృగు మహర్షి చేష్టలకు కలత చెందిన లక్ష్మి వైకుంఠం వీడు వెళ్ళిందని సృష్టిలో పరమపూజుడు సత్వగుణ సంపన్న శ్రీ మహావిష్ణువు లక్ష్మిని వెతుకుచూ భూలోకం వచ్చాడని చెప్పడంలో ఏదో కొంత పరమార్థం ఉంటుంది. ఇదంతా నిజమేనని భావించి భక్తితో పారాయణ చేయటమే ఉత్తమ లక్ష్యం. లక్ష్మీదేవి ఈ యోగంతో కలత చెందిన విష్ణువు ఆమెను వెతుకుచు భూలోకమునకు వచ్చి శేషాచలము స్వామి పుష్కరునికి దక్షిణ దిక్కున చింత చెట్టు కింద ఉన్న పెద్ద పుట్టలో కొన్ని దినములు తలదాచుకుంటూ ఆవాసంగా చేసుకొని మనశ్శాంతిగా తపస్సు చేసుకుంటూ ఉండిపోయారు. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మ ఈశ్వరుడు భూలోకమునకు వచ్చి కులహాపురునందుకు లక్ష్మీదేవిని కలిసి ఆమెకు ఈ విషయం చెప్తారు. లక్ష్మీదేవి గొల్లభామగాను వారిరువురు ఆవధుడులుగా అవతరించి ఈ ప్రాంతాన్ని పాలించే సువీరరాజు అనే చోళరాజు అంతఃపురానికి పోయి వారిని ఆవోదరుల కొరమని ప్రాధాయపడగా వారి అందచందాల ముగ్ధులైన రాజు యాదవమాడ చెప్పిన మూల్యం చెల్లించి తనందుగా చేసుకుంటాడు. గోవులు కాపులు వాటిని శ్రద్ధగా మేపుతూ ఆ ఆవు పాలను రాణివాసం పంపుతూ వచ్చాడు. ఇట్లుండగా అడవు మేతకు పోయిన ఆ గోమాత ఆలమందల నుండి రహస్యంగా పోయి పుట్టలో తపస్సు చేసుకుంటున్న విష్ణువుకు తన పొదుగునందుల పాలను వదిలేది. ఆ తర్వాత ఆలమందలో కలిసి గోశాలకు చేరేది. ఆవు పాలు వట్టిపోతున్న పొదుగును చూసి గోవుల కాపరిని చోళరాజు భార్య కారణం అడిగింది. అతని కారణం చెప్పలేక రహస్యంగా తెలుసుకొనుగోరు వెంకటాచలంలో ఆవును యథాస్థానంలో మేపుతూ ఒక కంట కనిపెట్టుకుని ఉండగా అది వాడుక
ప్రకారం మందను వదిలి పుట్ట వద్దకు పోయి పుట్టలోకి పాలధారలు కాల్చింది. ఆ దృశ్యాన్ని చూసి గోవుల కాపరి ఆశ్చర్యంతో ఆవును సమీపించి కోపంతో తన వద్దనున్న గండ్రగొడ్డల్ని దానిపైకి విసిరాడు. పుట్టలో ఉన్న విష్ణువు గ్రహించి తనకు నిత్యం పాలిస్తున్న గోవును రక్షించే దానికి పైకి వచ్చి ఆవును అడ్డంగా ఆనించాడు. ఆ గొడ్డలి వేటు విష్ణువు శిరస్సును తగిలి రక్తం కారసాగింది. దాన్ని చూసి గోవుల కాపరి కన్నులు తిరిగి నేల కూలాడు. వెంటనే ఆవు పరుగున వెళ్ళి రాజమందిరంలో ప్రవేశించి రాజు వద్ద తలుపుతూ సంజ్ఞల ద్వారా కాపరి మరణ వార్తను తెలిపింది. రాజుకు ఏమీ అర్థం కాక దానిపై మరకలుండడు చూసి ఏదో ప్రమాదం జరిగిందని ఊహించి ఆవు ముందు నడవగా దాన్ని అనుసరించి కొండపై ఉన్న పుట్ట వద్దకు వెళ్ళి నేలపై పడి ఉన్న గోవుల కాపరిని రక్తపూరితమైన వాల్మీకమును చూశాడు. పుట్టలో నుండి విష్ణువు పైకి వచ్చాడు. అతని తలభాగం రక్తంతో తడిచి ఉంది. ఆ దివ్య పురుషుని చూసిన రాజుకు నోట మాట రాక నిశ్చేష్టుడై నిలిచాడు. అతన్ని చూసి రాజా, నీవెంత దుర్మార్గుడివి! గోవుల కాపరి గండ్రగొడ్డలతో కొట్టుబడి పరోక్షకారకుడు నీవే. సేవకుడు చేయి పాపవలం యజమానే బాధ్యుడు కదా. నీ సేవకుడు చేసిన పాపవలం నీవు పిశాచ రూపంలో దాల్చి అనుభవించమని శపించాడు. ఆ దివ్య పురుషుని రాజు పరివిధాలుగా ప్రాధాయపడ్డాడు. విష్ణువుకు దయ కలిగింది. నా శాప వ్యర్థం కాదు. కొంతకాలం అనుభవించిన తర్వాత ఇతడు స్వామి పుష్కరంలో స్నానం చేసినట్లా శాప విమోచన కలుగుతుంది. ఆపై ఈ చోళవంశంలో ఆకాజులను పేరుతో జన్మించి నీ పుత్రిక పద్మావతిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావు. తర్వాత పుణ్యలోక ప్రాప్తి పొందుతావని ఆశీర్వదించాడు. శ్రీమతే రమజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. అస్మద్గురుభ్యో నమః.